భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికి రాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు. అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు. నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది? ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మిగిలినటువంటి పురాణములు వేరు, భాగవతం ఒక్కటి ఒక ఎత్తు. వ్యాస భగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు, మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు. ఋగ్యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని నాలుగా విభాగం చేశాడు. విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి, మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్ట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానాత్ కేవల కైవల్యం, ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వభాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు. దాన్ని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది. ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస, ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు. మళ్ళీ 18 పురాణములకు కర్త అయ్యాడు ఆయన. 18 పురాణములను రచించాడు. పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు, అంత తేలిక కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని వంశాలు చరితం చేయవా పురాణం పంచలక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి. సర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి. వంశో మన్వంతరాణిచ, అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాల్ని చెప్పాలి. అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు. అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన 18 పురాణములను రచన చేశాడు. అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒకదాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. మద్వయం బద్వయం చైవ, బా మీద 2 ఉంటాయి, భాగవతము భవిష్య పురాణము. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం, బ్రా మీద 3 ఉంటాయి.